నేను ఈరోజు శ్రీధర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మా తాత మంత్రి కాదు, మా నాయన ఎమ్మెల్యే కాదు, మా ముత్తాత జమీందారు కాదు, నేను అపర కోటీశ్వరుని కాదు, నాకేం వ్యాపారాలు లేవన్నావు. నీకు మాగుంట లేఅవుట్లో 20 కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు 5 సంవత్సరాల్లో ఎట్టొచ్చింది? బెంగళూరులో 100 కోట్ల రూపాయల విలువ చేసే షాపింగ్ కాంప్లెక్స్ ఎట్లా వచ్చింది? హైదరాబాద్ లో 30 కోట్ల రూపాయల విలువ చేసే విల్లా ఎలా వచ్చింది? 2 BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు మోడర్న్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా, నెల్లూరు. ఈ మధ్య చెప్పావు నాకేదో వ్యాపారాలు ఉన్నాయి, ఆ వ్యాపారాలు చేస్తా ఉన్నా అని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు అంతకుముందు అడిగారు. ఈ మధ్య కొంతమంది అడిగినప్పుడు దానికి నాకు వ్యాపారాలు ఉన్నాయి అని చెప్పి సమాధానం ఇచ్చావు. నీకుండే వ్యాపారాలు ఏందో చెప్పేదా? పోతన్ ప్రతాప్ రెడ్డి రియల్ ఎస్టేట్ డాన్. ఆయన వెంచర్ వేస్తాడు. వెంచర్ వేసి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అక్కడ డాట్ పెడతాడు. దాని చుట్టుపక్కల ఆ డాట్ పెట్టిన కాడ ఒక 20 ఎకరాలు ఎవరిదో ఒకరిది కొంటారు. దాని చుట్టుపక్కల ఎన్నో ఎకరాలు భూములు ఉంటాయి. ఆ భూములు మొత్తం అధికారులతో కలిసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోతన్ ప్రతాప్ రెడ్డికి అప్పచెప్తాడు. ఆయన దాన్ని 20 ఎకరాల లేఅవుట్, 60 ఎకరాల లేఅవుట్, 100 ఎకరాల లేఅవుట్ అని చెప్పి ఇరిగేషన్ కాలువలు, అటవీ భూములు, రెవెన్యూ స్థలాలు అన్నీ కలిపేస్తాడు. కలిపి లేఅవుట్ వేస్తాడు. లేఅవుట్ వేసి వాటిల్ని బిజినెస్ చేస్తాడు. ఇదే నీ వ్యాపారం శ్రీధర్ రెడ్డి, ఇదే నీ వ్యాపారం. నీ వ్యాపార రహస్యం ఇది. అక్రమంగా రెవెన్యూ భూములు, అక్రమంగా ఇరిగేషన్ భూములు, అక్రమంగా దేవాదాయ శాఖ భూములు, అక్రమంగా మున్సిపల్ భూములు పోతన్ ప్రతాప్ రెడ్డికి అప్పచెప్పి 100 ఎకరాల్లో లేఅవుట్లలో దోచుకునేదే నీ వ్యాపారం అని చెప్తా ఉన్నా. నీ తమ్ముడు గిరిధర్ రెడ్డి ఒక బిల్డర్ ఉన్నాడు. ఆయన పేరు చెప్పదలుచుకోవాలా నేను. ఆ బిల్డర్ బిల్డింగులు కడతా ఉంటాడు. ఎన్ని బిల్డింగులు కడితే అన్ని ఫ్లాట్లు వీళ్ళకి రాసియాల. అదే నీ వ్యాపారం శ్రీధర్ రెడ్డి. దానికి మార్టిగేజీలు రిలీజ్ చేసింది గిరిధర్ రెడ్డి. అదే నీ వ్యాపారం శ్రీధర్ రెడ్డి. ఇంకా పోతే నిన్న ప్రెస్ మీట్ అయినప్పటి నుంచి నాకు కొన్ని 100 ఫోన్లు, మాదెందుకు చెప్పలేదు నువ్వు, మా విషయం ఎందుకు చెప్పలేదు నువ్వు అని నన్ను ఆక్రోశంతో 100 మంది నెల్లూరు నగర ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజలు, ఎంతోమంది విఘ్నులు, అమాయకులు కూడా కాదు పాపం, శ్రీధర్ రెడ్డి బాధితులు ఫోన్ల మీద ఫోన్లు చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ అండగా ఉంటా నేను.
నాకు పెద్ద శక్తి లేదు, అండగా ఉంటానని చెప్పే పదం కూడా ఎక్కువే. మీ ముందుంటా నేను. ఈ గిరిజన బిడ్డ మీకోసం పిడికిలు బిగిస్తాడు. నాలుక కోస్తామన్నారు, కొయ్యొచ్చు, కాళ్ళు విరగొట్టొచ్చు, నా ప్రాణం కూడా తీయొచ్చు. ఈ పిడికిలు మాత్రం ఏమీ చేయలేరని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ పిడికిల్ని, గిరిజన బిడ్డ పిడికిల్ని మాత్రం ఏం చేయలేరని చెప్తా ఉన్నా. వాళ్ళందరి ఆశీస్సులు నాకు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అయితే ఈ సందర్భంగా ఇంకొక విషయం చెప్తాను చూడండి. మాకేదో భిక్ష పెట్టారు, రాజకీయ భిక్ష పెట్టారు అని మాట్లాడారు. వాస్తవం, నేను ఎక్కడా ఎప్పుడూ కాదనలా. ఎందుకు పెట్టారు? కోట్ల రూపాయలు ఎవరో బ్యాగులు ఎత్తుకొస్తే వాళ్ళందరినీ కాదని నాకు పెట్టారు, నాకు ఇచ్చారు. వాస్తవం. ఎందుకు ఇచ్చారు? వాళ్ళకిస్తే మనం సంతకం పెట్టమన్న దగ్గర బెటరు. ఈ సంతకం ఎందుకని అడుగుతారు. ఈ సంతకం నేను పెట్టంటారు. వీడైతే మన కాళ్ళ దగ్గర పడుంటారు. వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. నీ కుటుంబ విషయాలు మాట్లాడకూడదు అని మాట్లాడావు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నా కుటుంబ విషయాలు మాట్లాడావు. ఈ గిరిజన బిడ్డని నా తల్లి క్రమశిక్షణతో పెంచింది. నీ దగ్గరికి నా తల్లి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ రికార్డ్ ఎట్టొచ్చింది నీకు? నా బిడ్డ ఏదో నా మాట వినటం లేదయ్యా, నువ్వు పెద్ద మనిషివి, నువ్వు పెద్ద మనిషివి, నీ దగ్గర ఉన్నాడు ఆ పిల్లోడు, ఏదో నచ్చ చెప్పయ్యా అని చెప్పి నా పిచ్చి తల్లి తనకు తెలియదు నీ రాజకీయ కుట్రలు తనకు తెలియదు. ఏదో సాయం చేసి నా బిడ్డని నా దారిలో పెట్టయ్యా అని అడిగింది. దాన్ని నువ్వు రాజకీయానికి వాడుకున్నావు. ఆ విషయం నాకు తల్లికి తెలియదు. నేను ఎన్నోసార్లు చెప్పాను ఆ తల్లికి, వాళ్ళు చేసే కుట్రల్లో నువ్వు భాగమవుతున్నావు అని చెప్పి. తనకు తెలియదు. నా సతీమణి 2 నెలల క్రితం ప్రసవించింది. ప్రసవించిన మరుసటి రోజు మేము సంతోషంగా ఉన్నామని తట్టుకోలేక నా సతీమణి గురించి అసభ్యకరంగా యూట్యూబ్ ఛానల్ కూడా కాదు, అది ఒక పనికిమాలిన ఛానల్లో నువ్వు పెట్టించావా లేదా? నా సతీమణి గురించి అసభ్యంగా పెట్టించావా లేదా? నా బిడ్డ బారసాల జరిగింది, రేపు జరుగుతుందని తెలుసుకొని ముందు రోజు వీడియోలు పెట్టించావా లేదా శ్రీధర్ రెడ్డి? నేను ఆనందంగా ఉండకూడదని ఒకే కారణం, నేను సంతోషపడకూడదని ఒకే కారణం. ఎందుకు నీకు ఇంత కుట్ర ఈ గిరిజన బిడ్డ మీద? నీ పాదాక్రాంతం కాలేదనే కదా. ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా? నగర ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే నా రాజకీయ భిక్ష గురించి చెప్తూ ఉన్నా. నేను చెప్పా ఎందుకు నాకు రాజకీయ భిక్ష పెట్టావు. నేను సూటిగా అడుగుతున్నా, నువ్వు కనీసం కార్పొరేటర్కి కూడా అర్హుడివి కాదు. నీకు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కళ్ళనీళ్ళు పెట్టుకొని లెటర్ రాస్తే శ్రీధర్ రెడ్డి నాకు నిలబడ్డాడు అని ఆయన నీకు సీట్ ఇచ్చిన విషయం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. నువ్వేం చేశావు?
ఆ పదవిని అడ్డం పెట్టుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాష్టికం చేశావు. ఎంతో మంది జీవితాల్ని నువ్వు నీ తమ్ముడు బలిగొన్నారని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. నరసింహకొండలో భూములు దోచేశారు. లక్షల క్యూబిక్లు గ్రావెల్ దోచేశారు. చెప్పయ్యా, మా బాధ చెప్పు. ఎక్కడెక్కడ భూములు ఆక్రమించారో చెప్పయ్యా. మా ఇళ్ళు కూలగొట్టారు చెప్పయ్యా. మమ్మల్ని సోషల్ మీడియాలో హింసించారు చెప్పయ్యా. కానీ సమయం సరిపోదు. దశల వారీగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి పాపాలన్నింటినీ కూడా బయట పెడతా, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు అని చెప్తా ఉన్నా. ఎక్కడా కూడా వెనుకడుగు వేసే పరిస్థితి లేదు. అయితే నేను చివరగా నిన్న ఒక మాట చెప్పా. అవిలాల శ్రీకాంత్ ఒక పొరపాటు చేస్తే ఎన్నో పొరపాట్లు చేయించింది శ్రీధర్ రెడ్డి. అరుణ గారు మాలో సగం శ్రీధర్ రెడ్డి, మాకు అండా శ్రీధర్ రెడ్డి అని చెప్పారు. ఎంతో మందిని విచారించారు. ఈ ప్రభుత్వం విచారించింది. శ్రీధర్ రెడ్డిని ఎందుకు విచారించలేదు ఆ కేసులో అని అడుగుతా ఉన్నా. వెంటనే చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మీ గిరిజన బిడ్డ అడుగుతా ఉన్నాడు, ఇబ్బందులు పడుతూ ఉన్నాడు, సహిస్తూ ఉన్నాడు, నా తోటి వాళ్ళను కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు, జోక్యం చేసుకోండి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాష్టికాల మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేయండి. వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయమని కోరుతూ ఉన్నా మిమ్మల్ని చేతులు జోడించి సవినయంగా. నేను చెప్పేది కాదు, నేను చెప్పేది నిజమా అబద్ధమా పక్కన పెట్టండి. నా మాటలు విని తెలుగుదేశం పార్టీ నాయకులను విచారించండి. రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను విచారించండి. వాళ్ళ మాటలు నమ్మండి. వాళ్ళ దగ్గర నిజాలు తెలుసుకోండి. విచారించండి దయచేసి. తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎందుకు ఈ దాష్టికాలు దాటి 36,000 మెజారిటీ వచ్చింది అంటే అంత పటిష్టంగా ఉండేది ఈరోజు లేదు. మీ దృష్టిలో ఆ విషయం ఉంది అని నాకు తెలుసు. విచారణ చేసి కలమెలుకోండి. చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఈ గిరిజన బిడ్డ ఆక్రోశాన్ని, బాధని మీకు తప్పుగా అందజేసేటువంటి వాళ్ళు ఉంటారు. నేను మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళనే అడగమంటున్నా. తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్నో రోజులు పార్టీ జెండా పట్టుకున్న నాయకుల్ని మాత్రమే అడగమంటున్నా. వాళ్ళని అడిగి మీరు తీసుకొని విచారణ జరిపి ఈ గిరిజన బిడ్డకి, నాతో తిరిగే వాళ్ళకి న్యాయం చేయమని నా గిరిజన సంఘాల నేతలకి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి. అయినా వాళ్ళు ముందుకు సాగుతూనే ఉన్నారు. కొంతమంది భయపడినా ఎంతోమంది ముందుకు సాగుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడమని చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి వేడుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అన్న. ఈరోజు మీరు ఎలక్షన్లకు ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మా దయ్యం అన్నారు. ఆయన టీడీపీలోకి పోయిన తర్వాత ఆయనతో కొంతకాలం నడిచారు. తర్వాత మీరు వైసీపీలోకి వచ్చారు. వైసీపీలోకి వచ్చిన తర్వాత మీరు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇన్ని రోజులు మీరు మేయర్గానే మీరు మీ ఫ్యామిలీ కొనసాగింది. అంటే అవిశ్వాస తీర్మానం పెట్టబట్టినే కోటంరెడ్డి శ్రీధర్ యొక్క ఇవన్నీ కూడా మీరు బయట పెడుతున్నారు. గతంలో ఇన్ని రోజులు ఎందుకు మీరు బయట పెట్టలేకపోయారు అన్న? చాలా చాలా ధన్యవాదాలు అన్న. మీకు
ఒక మంచి ప్రశ్న అడిగారు. మా మీద అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారని ప్రతి ఒక్కరికి తెలుసు, రాజకీయ వర్గాలందరికీ తెలుసు. ఎప్పటి నుంచో ఆయన ఒకసారి పెడతానని ఛానల్లో పెట్టిస్తాడు, ఒకసారి పెట్టమంటాడు. పెడతారని నాకు 2 నెలల క్రితమే తెలుసన్నా, పెడతారని ఎప్పుడో తెలుసు నాకు. దాని తర్వాత కూడా ఎన్నోసార్లు పెట్టించాడు. నేను ఎక్కడా ఎందుకు స్పందించలేదు అంటే, నా మీద, నా భార్య, నా సతీమణి నెల్లూరు నగర మేయర్ మీద అసభ్యకరంగా పెట్టించాడు. అయినా బాధపడ్డాం. కొంతమందికి చెప్పుకున్న బాధ, కొంతమందికి చెప్పుకోవాలా. నేను ఈరోజు ఎందుకు బయటకు వచ్చాను? ఇంకొక ముఖ్య విషయం, 4 రోజుల క్రితమే నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టా. 4 రోజుల క్రితమే కార్పొరేటర్లు అందరూ కలెక్టర్ జేసీ గారికి రిప్రజెంటేషన్ చేశారా లేదా అన్న? ఆ రోజు పెట్టానా? పెట్లా. తర్వాత రోజు పెట్టానా? పెట్లా. తర్వాత రోజు పెట్టానా? పెట్లా. వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చి 4 రోజులు అంతకు ముందే కార్పొరేటర్లతో మాట్లాడున్నారు, సమావేశాలు పెట్టుకొని ఉన్నారు. ఎవరు మేయర్గా చేయాలో అని చెప్పి ఇంటింటికి తిరిగిస్తున్నారు. అది ఎప్పటి నుంచో జరుగుతూ ఉందన్న, నేను ఎక్కడ పెట్టలేదే. ఆ రోజు మొన్న రాత్రి అమాయకుడు, మీ అందరికీ సుపరిచితుడు, నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ సుపరిచితుడు, షేక్ సిరాజ్ ఇంటి మీద పోలీసులు పంపించారని చెప్పి నాకు ఫోన్ చేశారు. 20 మంది 15 మంది పోలీసులు వచ్చారని చెప్పి నాకు ఫోన్ చేశారు వాళ్ళ ఇంట్లోంచి. సరే అని చెప్పా. అమ్మ ఏం కాదు, ఇబ్బంది లేదు, సిరాజ్ ఇంట్లో ఉన్నాడా అని అడిగితే లేడున్నా, ఇబ్బంది లేదు, తీసుకోబాలేదు అని చెప్పారు. చెప్పిన తర్వాత సరే అమ్మ జాగ్రత్తగా ఉన్నాను, ఫోన్ పెట్టేశా. 9:30కి ఫోన్ వచ్చింది. అది మళ్ళీ 10:30కి ఫోన్ వచ్చింది. అన్న దాదాపు ఎంతమంది వచ్చారో తెలియదు, ఒక 30 మంది దాకా ఉండొచ్చు. బైకులు వేసుకొని పెద్ద పెద్ద కర్రలు పెట్టుకొని రోడ్డు మీద టకా టకా కొడతా, బుల్లెట్ల సౌండ్లు టపా టపా సౌండ్ చేస్తా, రాళ్ళు విసిరేస్తున్నారన్నా అంటే నా సతీమణికి ఫోన్ చేసి నా సతీమణిని తీసుకొని 10:30 ప్రాంతంలో నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళా. అక్కడ పెట్టా నేను లైవ్. నేను ఛానల్ అందరికి సమాచారం ఇప్పించలేకపోయా, నేనే డ్రైవింగ్ చేసుకుంటా పోయా, అందరికి సమాచారం ఇవ్వలేకపోయా. అక్కడ నా ఆక్రోశం, నాతో నా బిడ్డ లాంటి వాడు, నా బిడ్డ ఈరోజు 2 నెలల బిడ్డ నాకెంతో, ఆ పిల్లోడు కూడా నాకంతే. నాతో తిరిగేదానికే భయపడే రోజుల్లో కూడా నా వెంట నడిచాడు. చిన్న పిల్లోడు, ఏదో మేయర్తో తిరుగుతున్నాం అనే ఒక ఆనందం తప్పితే నేను వాళ్ళకి పెద్దగా చేసింది కూడా ఏం లే. ఆ కుటుంబం కూడా మాతో ఉంటుంది. ఆ కుటుంబం మీద దాడి జరిగితే నా ఆక్రోశం, నా సతీమణి ఆక్రోశం తట్టుకోలేకపోయాము. ఆ రోజు అప్పటికి కూడా నేను మరుసటి రోజు ప్రెస్ మీట్ పెడతానని, ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెడతానని నాకు తెలీదు. దిగాం. ఇంకా అతను ఎన్ని దాష్టికాలు చేసినా మా మీద అసభ్యకరంగా పెట్టించినా సంతృప్తి చెందటం లేదు. ఇంకా సంతృప్తి చెందడు. అతనికి మా చావే ఆత్మసంతృప్తి అని అర్థమైంది ఆ రోజు. నాతో ఉండేవాళ్ళ చావు ఆత్మసంతృప్తి అని అర్థమైంది ఆ రోజు. ఇంకా ఎందుకు మనం కనీసం పిడికిలి బిగిస్తే ఎంతోమందికి అది ఇన్స్పిరేషన్ అవుతుంది, కనీసం జరిగిన అన్యాయం తెలుస్తుంది. నేను అవిశ్వాసం గురించి ఎక్కడా మాట్లాడటంలా. మా గిరిజన నాయకుల కోరికది, మా కోరిక కాదు. మా గిరిజన నాయకులు, ఇది మీకు అవకాశం వచ్చింది కాదమ్మా,
మన జాతికి అవకాశం వచ్చింది. మేము తలుపు నెట్టుకొని వెళ్తున్నాం లోపలికి, ఛాంబర్లోకి తలుపు నెట్టుకొని వెళ్తున్నాం. మరొకరు ఉంటే మాకు ఆ ధైర్యం ఉండదు, వాళ్ళు రానిచ్చినా మాకు ఆ ధైర్యం ఉండదు అని చెప్పి వాళ్ళు ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భం అన్న. మీరు ఈ ప్రశ్న అడిగినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. చివరి ప్రశ్న అన్న. చెప్పండి. అంటే వైసీపీ పెద్దల ఆశీస్సుల కోసమే, ఎక్కువ మెండుగా ఉండేదాని కోసమే మీరు సేదర్ రెడ్డిని ఎంత టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అనేది కూడా కోటమిరెడ్డి సేదర్ రెడ్డి శబరి నుంచి చూస్తున్నటువంటి ప్రధాన విమర్శ. దీనికి ఇది హాస్యాస్పదం కదన్నా, ఇది హాస్యాస్పదం కదా. నేను సేదర్ రెడ్డిని విమర్శిస్తే నా ఆక్రోశాన్ని వెళ్ళగక్కితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నన్ను దగ్గరికి తీస్తారా? అసలు ఆలోచనే లేదు. ఎందుకు ఏం ఆలోచన లేదు? దగ్గరికి తీస్తారా అని ఆలోచన. నా మీద కొండంత అభిమానం ఉంది. మొన్న జరిగిన ప్రెస్ మీటు మీరు విపులంగా పరిశీలించండి. వాళ్ళ మనసుల్లో అభిమానం ఉంది, వాళ్ళ మనసుల్లో అభిమానం ఉంది. కానీ పార్టీ అనేది సిద్ధాంతాలకు లోబడి ఉంటుంది. ఒకరు మేము పోయి చేరతామనగానే రండి అని చెప్పి కూర్చోరు. ఎవరన్నా మామూలు కార్యకర్తలు చేరతారంటే చేర్పించేసుకుంటారు, వెంటనే కండువా వేస్తారు. నగర మేయర్ మేము రాజీనామా చేసామని చెప్పి ప్రకటించాం. నగర మేయర్ నీ పార్టీలో చేర్చుకోవాలంటే ఎంత డిస్కషన్ ఉంటుంది, ఎంతమందితో మాట్లాడాలా? అధిష్టానంతో మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాలా? జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలా? వారి అపాయింట్మెంట్స్ ఎన్ని విషయాలు ఉంటాయి మీకు తెలియని కాదన్నా. ఏమన్నా దానికోసం అయితే ఈ ప్రెస్ మీట్లు కాదు అని చెప్పి సందర్భంగా చెప్పారు.